ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీలు కనాను దేశములోనికి వెళ్ళిన తరువాత 7 జాతులు వారు అక్కడున్నారు. ఆ 7 జాతులు మీకు శత్రువులు. వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళని బయటికి నెట్టివేయండి, మీరు ఆ దేశంలో క్షేమముగా ఉండండి అని ప్రభు ఇశ్రాయేలీలతో మాట్లాడారు. ఆ 7 వెళ్ళిపోతేనే మీరు సుఖంగా ఉండగలరు. అవును, మన దేహంలో కూడా 7 బయటికి పంపించేయాలి అని గడిచిన 5 దినాలు కూడా మీతో మాట్లాడాను. ప్రియ దేవుని బిడలారా, ఈ 6వ దినమందు హివీలు అంటే వాళ్ళు గ్రామాల్లోనే ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకి ఎంతసేపు కూడా భూ సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ప్రజలకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే భౌతిక సంబంధమైన వాటితో కాలము గడపాలి అని వారు కోరుకుంటూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక దర్శనం అంటూ, ఒక గోల్ అంటూ వాళ్ళకి లేదు. ఒకవేళ ఉన్నా కానీ దాన్ని కుదించుకునేవాళ్ళు వీళ్ళు. దానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వని వాళ్ళు. ఈరోజు దేవుని ప్రజలుగా కూడా చాలామంది భౌతిక సంబంధమైన వాటి సరదాలలో, ఆనందాలలో కాలం గడిపేయాలి అని అనుకుంటున్నారు తప్ప ఆత్మ విషయాల మీద, ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. దానికి ఇచ్చిన టైము దీనికి ఇవ్వటంలా. ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైనది? భౌతిక సంబంధమైన వాటికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. సరదాలకి, సంతోషాలకి, ఎంటర్టైన్మెంట్ అని అలా ఎంతో టీవీల దగ్గర, ఫోనుల దగ్గర ఎంతో టైం కేటాయిస్తున్నారు. అది ఆ సమయం మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. కానీ ఆత్మ సంబంధమైన సమయం ముందు చూసారా, దేవుని సన్నిధికి రావటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ పరలోకానికి సంబంధించినవి. దానివల్ల మీకు లాభం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భౌతిక సంబంధమైన వాటికంటే సమయాన్ని ఎక్కువగా దేవునికి ఇవ్వడానికి మనము ఇష్టపడాలి. కనుక భౌతిక సంబంధమైన ధనము, భౌతిక సంబంధమైన భూమి నేను కాదు అంటల్లా, వద్దు అంటల్లా, కానీ అవి శాశ్వతం కాదుగా. మోషేని మీరు చూడండి, భూ సంబంధమైన ఐగుప్తు ధనము తృణీకరించి దేవుని ప్రజలతో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. డబ్బు లేనివాడు కాదు, డబ్బుంది. కానీ మోషే మనకేం మెసేజ్ ఇచ్చాడంటే, ఏం సందేశం ఇచ్చాడంటే, ఇది స్టాండర్డ్ కాదు. దేవునితో ఉండటం, దేవుని ప్రజలతో గడపటమే నాకు దీవెన అని అనుకున్నాడు. భూమి మీద మిక్కిలి సుఖపడిన ధనవంతుడు ఉన్నాడు. మనకు లోకస్వార్త 16లో కనబడతాడు. తన మరణం తరువాత నరకములో మిక్కిలి యాతన పడ్డాడు. చూసారా, ఈ లోకంలో సుఖానికి ఎక్కువ టైం ఇచ్చాడు, త్రాగుడికి, లేకపోతే ఇంకా దేనికో చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఈరోజు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, తినాలి, త్రాగాలి, సుఖించాలి, అందుకే మనం పుట్టాం అన్నట్లుగా వాళ్ళ జీవిత దినాలన్నీ కూడా ఆ విధంగా గడపడానికి. అంతకంటే ఆనందం దేవుళ్ళు ఉంది. దేవుళ్ళో కూడా ఆనందంగా గడపచ్చు, ఆరాధనలో ఆనందంగా ఉండొచ్చు, కోడికలలో ఆనందంగా గడపచ్చు. ఈ భౌతిక సంబంధమైన ఆనందం కంటే ఆలోచిస్తే ఆత్మీయంగానే ఈరోజు ఆరాధనకి వెళ్ళొచ్చా, ప్రభు నాతో మాట్లాడారు, చక్కగా పాటలు పాడి ప్రభువుని మహింపరిచా, చక్కగా కానుకిచ్చుకున్న, ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న, ఈ విధమైన ఆనందము ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు డబ్బులు లేని వాళ్ళు కాదు, మిక్కిలి ధనవంతులు. లూకాసువార్తలో ధనవంతుడు నరకానికి వెళ్ళాడే, ఆ ధనవంతుడు కంటే 3 ఇంకా ధనవంతులు. కానీ వారు భౌతిక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి కంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు. అందుకే వారు గుడారాలలోనే ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడలారా, కనుక ఈ రోజున హివ్వీలు భూ సంబంధమైన సంతోషానికి ఎక్కువ టైం ఇస్తారు. అలాంటిది మనలో ఉన్నట్లయితే, మన హృదయంలో ఉన్నట్లయితే, దాన్ని మనం పారద్రోలకపోతే కనాను అనగా పరమ కానాను, పరలోకానికి మనం చేరలేం. కనుక మీరు దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నారు? భౌతిక సంబంధమైన సరదాలు, సంతోషాలు, పార్కులు, సినిమాలు, వీటికా, లేక దేవుని సన్నిధిలో ఆనందించాలి అన్నట్లుగానా? కనుక అలాగున సాధకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈరోజు మరొక జాతి కోసం మీరు మాతో మాట్లాడారు. 6వ జాతి హివ్వీలు. మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ కొందనాలు. భౌతిక సంబంధమైన వాటి కంటే ఆత్మ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మేము ప్రాధాన్యత ఇవ్వడానికి కృప దయచేసి నాయన మీ కొందనాలు. ఎవరైతే ఎక్కువగా మీ సన్నిధికి రాలేకపోతున్నారో, ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నారు, బైబిల్ చదవలేకపోతున్నారు, మీ కొరకు ప్రభు జీవించలేకపోతున్నారు నాయన, వాళ్ళకి జీవించాలి ఆత్మీయంగా ఉంది కానీ వారికి ప్రభువా మరి నాయన తగిన శక్తిని, తగిన బలాన్ని, మీ కృపను వారికి ప్రసాదించి మీ సన్నిధిలో ఆనందం ఏంటో వారికి తెలపండి ప్రభువా. లోకంలో ఉన్న ఆనందం కంటే కూడా మీలో ఉన్న ఆనందం ఏంటో వారికి ఒక్కసారి బయలుపరచండి. వారి దర్శనాన్ని కుదించుకోకుండా వారి పట్ల మీ దర్శనం ఏమై ఉన్నదో వారు అర్థం చేసుకొని ముందుకు ప్రయాణించడానికి కృప దయచేయండి. ఈ దినమెల్లా దీవించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చదువుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. స్కూళ్ళు ప్రభువా తెరిచారు. మరి బిడ్డలు వారికి కావాల్సిన బుక్స్ కానీ, ఫీజులు కానీ, డ్రెస్సులు కానీ ఇవన్నీ సదుపరిచి ఈ సంవత్సరం అంతా మంచిగా స్కూల్కి వెళ్ళడానికి నాయన, ప్రతి ఎగ్జామ్లో పాల్గొనడానికి మంచిగా వారి చేతులు పట్టుకొని మీరు ఎగ్జామ్స్ వ్రాయించి అయ్యా మీ కొందనాలు ముందున్న చదువుల్లోనూ ముందున్న భవిష్యత్తులోనూ బిడ్డల మీద మీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, బాప్టిజం పొందిన రోజు, ఇంకా ఏ అకేషన్ ఉన్నా ఆశీర్వదించండి. వారి ఇంట్లో జరిగే శుభకార్యాల ద్వారా మీకు మహిమ కలగాలి, వారికి దీవెన కలుగులాగున సహాయం చేసి వారు పుట్టినరోజు చేసుకున్నప్పుడల్లా, పెళ్లి రోజు చేసుకున్నప్పుడల్లా, రక్షణ పొందిన దినమల్లా ప్రభువా వారు దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కనుక నేను దేవునికి వాడబడాలి, దేవునికి ఉపయోగపడాలి అన్న భావాన్ని వారికి కలగజేసి ఆస్వాదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలమందు